ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. 2023లో తెలంగాణ రాజకీయాలలో గణాత్మక మార్పులు వచ్చాయి. 2024లో ఇంకా ఊహకు అందని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవి అంచనా వేయలేం. జరగబోయే రాజకీయ పరిణామాల్ని బట్టి, రాజకీయ నేతల వ్యూహాలను బట్టి మారిపోయే అవకాశం ఉంది. వీటన్నిటికీ లోక్సభ ఎన్నికలే వేదిక కానున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో 2023 గుణాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇలాంటి మార్పులు రావడం అసాధ్యమని అనుకున్న అనేక మందికి ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించింది. బాహుబలి వంటి నేతల్ని ఢీకొట్టేవారు లేరని చెప్పుకున్న మాటలు తప్పని తేలాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఈ మార్పులు రాత్రికి రాత్రి రాలేదు. అలాగని ఏకపక్షంగా ఎన్నికలు జరగలేదు. జనవరిలో ఉన్న వాతావరణం ఆగస్టుకు మారిపోయింది. డిసెంబర్కు పూర్తిగా ఏకపక్షమైపోయింది. ఈ రాజకీయ చదరంగంలో పావులు సరిగ్గా కదపడమే కాకుండా ప్రత్యర్థి పార్టీ అడుగుల్ని సమర్థంగా ఉపయోగించుకుని విజయానికి మెట్లు వేసుకున్న వారు విజయవంతమయ్యారు. ఖచ్చితంగా గెలుపు ఖాయమనుకున్న వారు చివర్లో పరిస్థితి గమనించి వేసిన అడుగులు కూడా మైనస్ అయ్యాయి. తెలంగాణలో 2023లో పొలిటికల్ విన్నర్గా యనుమల రేవంత్ రెడ్డిని ఏకగ్రీవంగా ప్రకటించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. 2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న స్థితిలో కొత్త ఏడాదిలో అడుగుపెట్టింది. ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ల కాలంలో ఒక్క ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు. అంతేనా, కనీసం డిపాజిట్లు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. జనవరిలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోరు ఉంది. కానీ తర్వాత నుంచి పార్టీ పరిస్థితి మెరుగుపడడం ప్రారంభించింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. వివిధ పరిణామాలతో క్రమంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ పోయింది. చివరికి కౌంటింగ్ వరకు కాంగ్రెస్ గెలుపు సాధ్యమేనా అని చాలామంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి షెడ్యూల్ వచ్చిన రోజునే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించారు. ఆయన కాన్ఫిడెన్స్ చూసి కాంగ్రెస్ నేతలు ఎక్కడా తగ్గలేదు. చివరికి చెప్పిన సమయానికి 2 రోజుల ముందుగానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. అయితే అంతటితో విజయం అయిపోలేదు. అసలు టెస్ట్ 2024 లోక్సభ ఎన్నికల రూపంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు లేదా ఏడాది అన్న నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. ఆ రెండూ కలిసి పనిచేస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 10 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే రేవంత్ రెడ్డికి తిరుగుండదు. బీఆర్ఎస్ పార్టీని ఎంతగా బలహీనం చేయాలనుకుంటారో అంతగా చేస్తారు. ఒకవేళ బీజేపీ బలోపేతం కావడం ఇష్టం లేదనుకుంటే బీఆర్ఎస్ జోలికి వెళ్లరు రేవంత్ రెడ్డి. కానీ బీజేపీ మాత్రం తాను బలపడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలహీనం కావాలని కోరుకుంటారు. అది పొత్తులు పెట్టుకుని లేదా ఫ్రెండ్లీగా ఉంటూ కూడా కావచ్చు. బీజేపీ రాజకీయం కూడా అదే. ఒకవేళ ప్రత్యర్థిగా భావిస్తే మాత్రం బీఆర్ఎస్ తట్టుకోవడం సాధ్యం కాదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.